2 కొరింథీయులు 4వ అధ్యాయం 8వ వచనం, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. అపాయములో ఉన్నాం మేము, అపాయములో ఉన్నాం అంటే అపాయములో నున్నను, కేవలము ఉపాయము లేని వారము కాము. తరమపడుచున్నాం, మేము ఒంటరిగా తరమపడుచున్నను దిక్కులేని వారము కాము. పడదోయబడినను నశించు వారము కాము. ఇది ఎవరు చెప్తున్నారు? ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడో అంటున్నాడు, ప్రియులారా, ఎటుపోయినా శ్రమ పడుచున్నాము, మేము మేలు అనుభవిస్తున్నాం, సంతోషంగా ఉన్నామని అన్నాడా? చెప్పాలి, మీరందరూ మాట్లాడాలి. ఏమండి అన్నాడా? లేదు. మేము ఎటుపోయినా, ఎక్కడ నిలబడ్డా, ఏది పట్టుకున్నా, ఏది కొనసాగినా మాకేమంటున్నాడంటే శ్రమలే, మాకు శ్రమలే. ఎటుపోయినను మాకు శ్రమలే, కానీ ఆ శ్రమలో అక్కడ ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు, మేలునిస్తాడు. ఏంటంటే ఇరికింపబడు వారము కాదు అన్నాడు. 8వ నెలలో మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఇక్కడ శ్రమలు ఉన్నాయి. ఈ నెల కూడా శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఆటుపోట్లు ఉన్నాయి, ఎదురు దెబ్బలు ఉన్నాయి. నీకు అయిన వాళ్ళే నీకు రివర్స్ అవ్వబోతున్నారు. కానీ దేవుడు ఏం చేయడు తెలుసా? ఇరికించడు. నేను స్తోత్ర. ఏమవ్వడు చెప్పండి? చాలామంది అంటారు కదా, ఇరుక్కుపోయాను ఈ సంబంధం చేసుకొని, ఈ డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోయాను, ఈ వస్తువునిచ్చి ఇరుక్కుపోయాను, వాళ్ళు చెప్పిన మాటలు ఇలాగా అలాగా ఉన్నది, ఇరుక్కుపోయాము. మీరు శ్రమపడ్డారు, శ్రమలో ఉన్నారు, అవమానపడ్డారు, అవమానములో ఉన్నారు, నిందింపబడుతున్నారు, అయ్యా నిందలో ఉన్నారు. దేవుడు అంటాడు వాక్యములో, ఎంత శ్రమ ఉన్నా, ఎంత ఇబ్బందులున్నా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఆయన ఇరికించడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. ఓసారి చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని ఘననామాన్ని మహింపరుద్దాం, ఘననామాన్ని గట్టిగా మహింపరుద్దాం. ఇరికించడు. దేవుడు ఏం చేయడండి? ఇరికించడు. మీరు భయపడుతున్నారు, ఏదో ఒక ఆలోచనతో ఉన్నారు, మేము ఇరికింపబడ్డాం, మాకు విడుదల కలిగిద్దో లేదో, మాకు ఈ శ్రమలో నుండి విముక్తి ఉండిద్దో లేదో. నేను ఇరికింపబడ్డాను, మేము ఇరికింపబడ్డాం. సహోదరి అమ్మ, సహోదరుడా, ఈ మైక్ యంత్ర శబ్దము ద్వారా ఎక్కడ ఉదయకాలమున పడకల మీద నుంచి మీరు వింటూ ఉన్నారో, కిందకొచ్చిన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు వాక్యములు మాట్లాడుతున్నాడు కదా. 8వ నెలలో దేవుడు చేస్తున్న మొదటి వాగ్దానం, మొదటి ఆశీర్వాదం, మొదటి అభిషేకం ఏమిటంటే మందిరములో నుంచి మిమ్మల్ని పంపించేది, మీరు శ్రమలలో ఇరికింపబడరు. కొంతమంది దేవుడు ఇరికిచ్చేశాడు, దేవుడు పడవేశాడు, వెనక్కిపోయి ఇరుక్కున్నానేమో అనేవాళ్ళు లేరా? ఏమండి, యెహోషాపాతు రాజ్య పరిపాలనలో ఒక్కసారి రాజులందరూ వచ్చేసారంట. 4 రాజులు ముట్టడి వేశారు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలోకి రండి, 12వ వాక్యాన్ని చదవండి. చేయుటకు చాలదు, తోచదు, దిక్కని ప్రార్థన చేసెను. బైబిల్లో దేవుని వాక్యంలో ప్రియులారా 20వ అధ్యాయంలో 8వ మాట కూడా మనం చూస్తే, 8వ వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుంటే అక్కడ ఇలాగా వ్రాయబడుతుంది, వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము నీ ఎదుటనే నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? మందిరములో. వాళ్ళు చూడండి, ఆ 8వ వచనములో కీడు, యుద్ధము, తీర్పు, తెగులు. వారు ఆ శ్రమలో 12వ వచనములో ఏం చేశారు? వాళ్ళు అందరూ చెప్పాలి, ఏం చేశారు? ఇప్పుడు ఏమనుకున్నారో తెలుసా వీళ్ళు? యెహోషాపాతు ఆ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఏమనుకున్నారంటే, మొదటి వచనములు వీళ్ళందరూ వచ్చినప్పుడు దండెత్తి ఇంక మేము ఇరుక్కున్నాం, రాజ్యం పోయింది, ప్రజలు మరణానికి గురయ్యారు.
ఇంకా నా పరిపాలన లేదు, నా రాజ్యము లేదు, నా రాజ్యము లేదు అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ శత్రువుల మధ్యలో, ఇరికింపబడిన స్థితిలో, అవమానపరచబడిన స్థితిలో, రక్తపు మడుగులుగా వాళ్ళు పారవలసిన పరిస్థితిలో, కొట్టుకొని చనిపోవలసిన పరిస్థితిలో, తలలు మెడలు నరికింపబడాల్సిన పరిస్థితిలో వచ్చిన శత్రువులు ఉన్నారే, వారి మధ్య దేవుడు ఏం చేశాడు తెలుసా? 20వ అధ్యాయము 25వ మాటలో నేను చదువుతాను. 25 యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలు కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాను కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. జాగ్రత్తగా వినండి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినాలు పట్టెను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. సంతోషంగా ఇంకొక హల్లెలూయా చెప్దామండి. ఇంకోసారి కూడా చప్పట్లు కొట్టి గట్టిగా మహింపరుద్దాం. మేము ఇరుక్కున్నాము, మా పరిస్థితి ఇలాగ అయిపోయింది అనుకున్నారు. మేము ఇరికింపబడ్డాము, ఇంకా అంతే మా గతి అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడండి? వాళ్ళ మధ్య ఏమండి, వెండి బంగారాలు వస్తువులు ఎన్ని దినాలు పోగు చేశారంట వీళ్ళు? బట్టలు, ఆస్తి, వస్తువులు 3 దినాలు. ఎంత గొప్ప సంగతి! 8వ నెల ప్రత్యేకంగా ఉండిద్ది. 8 అంటేనే సంఖ్య అర్థం ఏంటో తెలుసా మీకు? కరుణ నీకు తెలుసా? ఏమో 8 అనగానే రక్షణ సంఖ్య. ఇది 8వ నెల. ఏ సంఖ్య అండి ఇది? 8 మంది ఓడలోనికి ఎక్కిన వాళ్ళు 8 మంది 9 మందా? ఏమండి 8,000 మందా? 8 మందే. 8 సంఖ్య. 8 మంది రక్షణ పొందారని పేతురు గారు తన పత్రికలో రాస్తాడు. పేతురు భక్తుడు ఎక్కడ రాస్తాడండి? తన పత్రికలో 8 మంది వారు అందరూ కొట్టుకుపోతుంటే, నశించిపోతుంటే. అంటే అర్థమైందంటే ప్రియులారా, 8వ నెల ఎలా ఉంటుంది అంటే, యెహోషాపాతు అనుకున్నాడు, ఇంక ఇరికింపబడ్డాం, ఎటూ తోచట్లేదయ్యా అన్నాడు. అంటే ఏంటి? 4 పక్కల 12వ వచనములో ఏం చేయాలో మాకు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏమండి? దిక్కు కొంచెం మాట్లాడాలి. 8వ నెలలో అడుగు పెట్టాం, దిక్కు తోచట్లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. దేవుడు అన్నాడు కదా, ఇరికింపబడకుండా ఉండటమంటే ఆ 25వ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళి శుండంగా చదువుకోండి. వాళ్ళు శత్రువుల మధ్య, వాళ్ళు కొట్టుకొని చనిపోయిన శవాల మధ్య, పారిపోయిన వారి మధ్య దేవుడు వెండి బంగారాలను, వస్త్రాలను, ప్రియులారా విలువైనవి 3 దినాలు కూర్చుకున్నారంట. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. మీరు 3 రోజులు మీరు సంపాదన ఇంట్లో లెక్క పెట్టుకోవాలనుకోండి, అంత పని అనుకోండి. సంతోషంగా లెక్క పెడతారా? అంతకుముందు ఎలా ఉన్నారు వీళ్ళు? ఎట్నుంచి కొడతారు, ఎట్నుంచి చంపబడతాము, ఎట్నుంచి తలలు ఎగిరిపోతాయో, ఎట్నుంచి రక్తం పారిద్దో అనుకుంటున్న వాళ్ళు దేవుడు తీసుకొని వెళ్ళి ఏం చేశాడమ్మా? అక్కడ వెళ్ళనే 3 దినాలు అంట వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. లెక్క పెట్టేవాడు లెక్క పెడుతున్నాడు, మోసేవాళ్ళు మోస్తున్నారు, దాచుకునేవాడు దాస్తున్నాడు, రాజుగారు ఆలోచన తీసుకుంటున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. 8వ నెల ప్రియులారా, సమకూర్చబడే నెల. పోగొట్టుకుంటున్నాను, ఇరికింపబడ్డాను అనుకుంటున్న నీవు 20వ అధ్యాయం 25వ వచనములో ఆశీర్వాదాన్ని దేవుడు సమకూర్చునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి మీకు స్తోత్ర. నిన్న నేడు మారని మా దేవా మీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధి నాతో మాతో మీరు ఉంచినందుకు స్తోత్రాలు. 8వ నెల మొదటి ఆదివారం ప్రభువా, ఉదయకాలపు వాగ్దాన కూటములో తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, శ్రమ మాకు మేలు అన్నారు. నిందలు ప్రభువా, అవమానాలు తండ్రి ఆశీర్వాదాలు కాను తండ్రి, మేలుకరంగాను మా మార్గాలు మీరు నడిపిస్తానన్నారు తండ్రి. మీకు వందనాలయ్యా. ఉపాయం ఇస్తానన్నారు, మేము నశించము అన్నారయ్యా. పడదోయ బ్రడము అన్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, కొరింథీ సంఘానికి ఇవ్వబడిన ఈ వాగ్దానపు ఆశీర్వాదాన్ని మా జీవితాలకి మీరు అనుగ్రహి, కూడిన సంఘాన్ని ఆశీర్వది, నిబిడలు తిరిగి వెళ్తుండగా మేలుతో దీవెనతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.